ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానిది దశాబ్దాల చరిత్ర. కనుసైగతో అనంత జిల్లా రాజకీయాలను ఏళ్లపాటు శాసించారు. జిల్లా ప్రజలు కూడా ఆ కుటుంబాన్ని అంతే స్థాయిలో ఆదరించారు. ఇంత జరిగినా ఆ కుటుంబం ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉంది. ఇంతకీ ఎవరిదా ఫ్యామిలీ, ఏంటా కథ? వాచ్ ది స్టోరీ. ప్రశ్నార్థకంగా మారిన పరిటాల కుటుంబ సభ్యుల సీటు వ్యవహారం. ధర్మవరం రాప్తాడులోనూ బలమైన క్యాడర్ ఏర్పాటు. కుటుంబానికి ఒక్క సీటే అనే ఆదేశాలతో భవిష్యత్ ప్రశ్నార్థకం. పరిటాల ఈ పేరు వింటే అనంతపురం మాత్రమే కాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి పరిచయం అక్కరలేని పేరు. తెలుగుదేశం పార్టీలో 3 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న పరిటాల రవి కుటుంబం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పార్టీ ఆయనకు రాప్తాడు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం కొన్నాళ్ల పాటు ఆయన కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఇంతలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడంతో ధర్మవరంలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ దశలో పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. ధర్మవరం ప్రాంతం ఆ కుటుంబానికి కొత్త కాకపోయినా శ్రీరామ్కు కొత్త కావడంతో మొదటి నుంచి అడుగులు వేయాల్సి వచ్చింది. ముందుగా కార్యకర్తలను పరిచయం చేసుకుంటూ పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతున్నాడు. ధర్మవరంలో పార్టీకి పెద్ద దిక్కులా మారి కార్యకర్తల అండతో దూసుకుపోతున్నాడు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అడుగు పెట్టినప్పటి నుంచి అనేక అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆయనపై కేసులు పెట్టినా న్యాయపరంగానూ పోరాడారు. ఇక లాభం లేదనుకున్న ప్రత్యర్థులు శ్రీరామ్ అనుచరులపై పడ్డారు. తోటలలో మొక్కలు చెట్లు నరికివేస్తూ ఆర్థికంగా దెబ్బతీయాలని యత్నించారు. తోటల్లోని మొక్కలను ఎందుకు పనికి రాకుండా నరికివేశారు. దీనికి కౌంటర్గా మొక్కల పంపిణీ కార్యక్రమం శ్రీరామ్కు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ దశలో నారా లోకేష్ యువగలం పాదయాత్రను కూడా ధర్మవరంలో సక్సెస్ చేసి అక్కడ కూడా టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు పరిటాల శ్రీరామ్. టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న తరుణంలో సడన్ గా కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ చంద్రబాబు షాక్ ఇచ్చారు. రెండింటిలో ఏదో ఒక చోటే కోరుకోవాలని సునీతతో పాటు శ్రీరామ్కు సూచించారు. దీంతో ఏ నియోజకవర్గం వదులుకోవాలో తెలియక పరిటాల కుటుంబం ఆలోచనలో పడింది. ఇప్పటికే ఇటు ధర్మవరం, రాప్తాడు 2 చోట్ల తమకంటూ బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకుంది పరిటాల కుటుంబం. కానీ ఇప్పుడు కేవలం ఒకే సీటు కోరుకోవాలి అని చెప్పడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు పరిటాల శ్రీరామ్. కుమారుడు కోసం రాప్తాడు సీట్ సునీత త్యాగం చేయాలా లేదా సునీతనే బరిలోకి దిగాలా అనే ప్రశ్న కుటుంబంలో మొదలైంది. 2 చోట్ల పోటీ చేసి జిల్లాల్లో మళ్లీ రాజకీయాల్ని శాసించాలనే వారి కోరిక ఏ మేరకు నెరవేరుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ దశలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మళ్లీ ధర్మవరం ఎమ్మెల్యేగా 1,00,000కు పైగా మెజారిటీతో గెలుస్తానని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇక ధర్మవరం సీట్ కూడా ఆయనకే అని అంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలో పాదయాత్ర ప్రకటన మరోసారి ఆ ప్రాంత రాజకీయాల్లో సంచలనంగా మారింది. పరిటాల శ్రీరామ్ వచ్చే జనవరి మొదటి వారం నుంచి ధర్మవరంలో పాదయాత్ర చేస్తున్నారని ప్రకటన చేశాడు. అంటే టికెట్ ఎవరికీ ఇప్పటి వరకు కన్ఫర్మ్ కానట్టు తెలుస్తోంది. దీంతో ధర్మవరం రాజకీయాలు మరోసారి ఆసక్తి రేపుతున్నాయి. ధర్మవరంలో కార్యకర్తలు కూడా ఒకంత కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు కష్టపడ్డ వారికి కాకుండా అకస్మాత్తుగా పార్టీని, క్యాడర్ను వదిలిపెట్టిపోయిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపించే ఈ తరుణంలో ధర్మవరంలో ఇటు పరిటాల కుటుంబంలో ఏం జరుగుతుందో అనేది వేచి చూడాల్సిందే.